అండి. టుడే రెసిపీ వచ్చి కోడిగుడ్డు పుల్ట అండి. మనమైతే పులుపులో ఎగ్ కొట్టి ఉడికించినట్లయితే దీన్ని కోడిగుడ్డు పుల్ట అంటారండి. మా వైపు అయితే ఇలానే చేస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో అయితే అయిపోతుందండి. అది ఎలా చేయాలో ఏంటనేది చెప్తానండి. కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీనికైతే ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే పడతాయండి. ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాక టమాటాని అయితే యాడ్ చేసుకోండి. ఒక 2-3 టమాటాలు అయితే యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి మంచి గ్రేవీ అయితే వస్తుందండి. ఈ టమాటా మంచిగా ఉడికిపోవాలి కనుక టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు, కారం యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలండి. ఈ టమాటాని అంతా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ అయినట్లు మంచిగా ఉడికిపోయినట్లయితే మనకైతే రెడీ అయిపోయినట్లండి. ఇక్కడైతే 50% రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు పులుపుని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ పులుపు వల్ల టేస్ట్ బాగుంటుందండి, రెట్టింపు అవుతుందండి. ఈ పులుపులోనే మనము వేసుకున్న ఎగ్స్ కూడా ఉడుకుతాయండి. చాలా ఈజీ చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా మనం ఒక ఇద్దరు ఉన్నప్పుడైనా అప్పటికప్పుడు ఏదైనా మనకు రెసిపీ కావాలన్నప్పుడు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. రైస్లోకైనా చపాతీలోకైనా మంచిగా కలుస్తుందండి. ఇంకా చారు, పప్పు ఇలాంటివి ఏం అవసరం లేదండి. ఇది ఒకటి వండుకుంటే చాలండి. అప్పటికప్పుడు మనకు వంట అవ్వాలి అనుకుంటే తక్కువ టైంలో ఈజీగా అయిపోద్దండి. ఈజీగా మనం తినేయొచ్చండి. ఇలా పులుసు అంతా మరిగినాక మనమైతే ఎగ్స్ అయితే వేసుకోవాలండి. మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలండి. వేసుకొని దీన్ని ఏం కలపకుండా ఇలా వేసినాక మనము ఒకే దగ్గర అయితే ఎగ్ని అయితే వేయాలండి. అలా వేసుకొని ఓ ప్లేట్ అయితే మూత పెట్టేయాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతాయండి. ఆ తర్వాత మనం టర్న్ తిప్పుకొని మళ్ళీ ఉడికించుకోవచ్చండి. లేదు మనకి ఇలా అయితే చాలు అనుకునే వాళ్ళు అయితే ఇలా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే రిటర్న్ తిప్పాక మళ్ళీ ఉడికించుకుంటున్నానండి. అలా ఉడికించుకున్నాక ఇలా ఉప్పు సరిపోయిందా లేదా అనేసి అయితే మనము చెక్ చేసుకోవాలండి. పులుపు వేస్తాం కనుక ఉప్పు సాలకపోతే వేసుకోండి. అందులోనే మరుగుతున్నప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసినట్లయితే టేస్ట్ బాగుంటుందండి. కొంచెం గరం మసాలా వేసుకొని ఒక్కసారి అయితే చుట్టూ తిప్పుకోండి ఈ ఎగ్ అనేది. అలా తిప్పడం వల్ల మనకి ఎగ్ అనేది డస్ట్బిన్స్ అవ్వదండి. ఉడికిపోయినాక కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.